ఇంకా చదువు కూడా అవ్వరు. 3rd ఇయర్ 4th ఇయర్ లో ఉండగా క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్లు వస్తున్నాయంటగా. మీ వాడికి జాబ్ వచ్చిందా? సరే, మీ మాట నమ్మి మా పిల్లల్ని బిజినెస్ చేయమని చెప్తాను, వాడు ఫెయిల్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? వాళ్ళ లైఫ్ నాశనం అవుతున్నట్టు కాదా? అది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. నేను దీనికి ఆన్సర్ చేస్తాను. బట్ దానికి ముందు అందరూ అనుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేస్తే టైం మన చేతిలోకి వస్తుంది, మన నచ్చింది మనం చేయొచ్చని. బట్ బిలీవ్ మీ, జాబ్ చేస్తే మీకుండే ఫ్రీ టైం కూడా బిజినెస్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇయర్స్లో ఉండదు. ఈ మొత్తం జరగాలంటే మీరు 0 నుంచి హీరో అవ్వాలనుకుంటే బిజినెస్లో మీకు 3 అవసరం. మీరు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ మీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి 9 to 5 ఆర్ రెగ్యులర్ గా ఒక కంపెనీలో ఎంప్లాయ్ లా జాబ్ చేస్తూ ఉండడమా, ఆర్ మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ట్అప్ అనండి, బిజినెస్ అనండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఏదో ఒకటి మీకు మీరు ఓన్ బాస్ అవుతూ ఉండగలిగే ఈ 2 కెరియర్ ఆపర్చునిటీస్ లో ఒక కెరియర్ ఆపర్చునిటీ చూస్ చేసుకోమంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఒకవేళ మీ ఆన్సర్ బిజినెస్ అయితే మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. కానీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి బిజినెస్ మైండ్ సెట్ ఉండదు. జాబ్ మైండ్ సెట్ తో కూడా బిజినెస్ చేసి ఫ్లాప్ అవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వాటి గురించి నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి, నేను జాబే చేస్తాను, జాబ్ లో అయితే సెక్యూరిటీ ఉంటది, సేఫ్టీ ఉంటది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటది, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉండగా జాబ్ లో బిజినెస్ ఎందుకు రిస్క్ అనుకుంటే, నాకు ఒకటి చెప్పండి, మీరు జాబ్ చేస్తుంటే ఎక్కడ చేస్తారు? కంపెనీ కిందే కదా. అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది? బిజినెస్ కదా. సో బిజినెస్ రిస్క్ అయితే మరి ఆ బిజినెస్ అండర్ లో ఉండే ఆ జాబ్ రిస్క్ కాదా? మీన్స్ బిజినెస్ చేయడమే ఒక రిస్క్ అని సొసైటీ నమ్ముతూ ఉంటే, మీరు అని మీకు తెలిసిన వాళ్ళందరూ నమ్ముతూ ఉంటే, మరి ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళ అండర్ లో ఉంటున్న ఆ జాబ్స్ ఎలా సేఫ్టీగా చూస్తున్నారు? చిన్న లాజిక్ మనం ఎలా మిస్ అవుతున్నాం? సో రిస్క్ గురించి మనం జాబ్ ని బిజినెస్ ని డిఫరెన్షియేట్ చేయకూడదు. బిజినెస్ లో రిస్క్ ఉంది, జాబ్ లో రిస్క్ లేదని. ఇన్ఫాక్ట్ మీకు ఇప్పుడు ఏదైతే ఈజీగా కనిపిస్తూ సేఫ్టీగా ఛాలెంజెస్ లేకుండా చాలా ప్లెయిన్ గా కనిపిస్తుందో, ప్రెసెంట్ లో ఏదైతే ఈజీగా కనిపిస్తుందో, అదే ఫ్యూచర్ లో బిగ్ రిస్క్ గా అండ్ బిగ్ హార్డెస్ట్ థింగ్ గా మారుతుంది. ఇదంతా నేను చెప్తూ ఉండని చూసి ఏదో థియరిటికల్ గా అది ఇది అని చెప్పి వెళ్ళిపోతా అనుకుంటారేమో. నేను గత 7-8 సంవత్సరాల నుంచి ఇది నేను ప్రాక్టికల్ గా నా లైఫ్ లో ఫేస్ చేస్తూనే ఉన్నాను. సర్వీస్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు ఈ మాత్రం దానికి నువ్వు ఫార్మ్ డి చదవడం ఎందుకు, ఏదో డిగ్రీ చేసి ఇంకొద్ది చేస్తుంటే నీకు యూజ్ అయ్యేది కదా అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గ్రో అవుతున్న స్టేజెస్ లో ఎవరికి చెప్పలేదు అనుకోండి, అట్లీస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చి తెలిసిన తర్వాత కూడా అసలు నువ్వు చదివిందేంటి, ప్రిపేర్ అయిందేంటి, చేసేదేంటి, రేపు వ్యూస్ రాక నీకు డబ్బులు రాకపోతే నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు? 5 lakhs వచ్చినప్పుడు అదే, 1 million వచ్చినప్పుడు అదే. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఏదో ఒక జాబ్ చూసుకోలేకపోయా, ఎక్కడైనా జాబ్ ఉంటే బాగుండేది కదా అని. ఈ మొత్తం నా కెరియర్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఎదిగిన ప్రతి ప్రాసెస్ లో కూడా నేను బిజినెస్ సైడ్ ఆలోచించాం. నేను మా అన్న ఇద్దరం, నేనేం చెప్తున్నది రా ఒక్కడిదే కాదు, మా అన్నది నాది కలిపి. సో బిజినెస్ సైడ్ ఆలోచించాం, కొన్ని వెబ్సైట్స్ థింక్ చేసాం, కొన్ని బిజినెస్ సైడ్ థింక్ చేసాం. అండ్ ఈవెన్ ప్రెసెంట్ కూడా మాకు ఏదైతే ఎర్నింగ్ వస్తుందో, మేము ఏదైతే సంపాదిస్తున్నామో మొత్తాన్ని కూడా అప్కమింగ్ టైంలో వాటి ద్వారా కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అన్ని ప్రాస్పెక్ట్ లో ఈవెన్ గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన వాళ్ళలా కూడా మాకు ఒక ఓరియంటేషన్ ఉంది కాబట్టి, మీన్స్ మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి, దీంట్లో ఒక బ్యాలెన్స్డ్ వ్యూ తో నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. జాబే చేయాలనుకుంటున్న వాళ్ళకి, బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, ఇద్దరికి కూడా తెలియాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. అవి తెలుసుకోక రెండిట్లోనూ ఫెయిల్ అవుతున్న వాళ్ళు, రెండిట్లోనూ ఏంటి నా లైఫ్ అనుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది నాకు కనిపిస్తున్నారు. కాబట్టి కొంత సెన్సిటివ్ టాపిక్ అయినా ఇందులో నేను మాట్లాడేవి కొంతమందిని హర్ట్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఆలోచించగలుగుతారు అనే ఒక నమ్మకంతోనే ఈ వీడియోని మొదలు పెడతాను. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో, ఇలాంటి టాపిక్స్ తో మరికొన్ని వీడియోస్ మన ఛానల్లోకి రావాలని మీరు అనుకుంటుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నేను వీడియోని లైక్ చేయమని ఎందుకంటానంటే, ఎవరికైతే ఈ వీడియో ఒక అవసరం ఉంటుందో వాళ్ళకి యూట్యూబ్ ప్రమోట్ చేయకపోవచ్చు, బట్ మీరు లైక్ చేయడం కారణంగా చాలా మందికి ఈ వీడియో సజెషన్ లోకి వెళ్తుంది. దాని ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో పెట్టిన కంటెంట్ మంచిది, ఇంకొక నలుగురికి రీచ్ అవ్వడం మంచి విషయం అని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇది ఫైనాన్స్ రిలేటెడ్ గా కాదు, మనీ టాపిక్ కాదు, ఇది ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కొంతమందిని మార్చగలిగిన వాళ్ళ ఎంటైర్ ఫైనాన్షియల్ కండిషన్ మారడానికి, ఆరు వాళ్ళు తీసుకునే రాంగ్ స్టెప్ కారణంగా వాళ్ళ లైఫ్ ఇక్కడ ఉండాల్సి ఉంటే వాళ్ళు ఇక్కడ బ్రతకకుండా ఉండడానికి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళే డౌన్ గ్రేడ్ చేసుకోకుండా ఉండడానికి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కెరియర్ అనేది వన్స్ మనం సెలెక్ట్ చేసేసుకుంటే దాంట్లో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నడుస్తూనే వెళ్ళాలి. ఇంకొక చాయిస్ ఉండదు. పర్టికులర్ గా పెళ్ళై పిల్లలు పుట్టాక అసలు ఇంకా చాయిస్ ఉండదు. సో ఏం చేయాలనుకుంటున్నా ఇనిషియల్ డేస్ లో మనకి స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది మన లైఫ్ రిలేటెడ్ గా, ఏదైనా చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే. సో కాబట్టి ఇది మనీ టాపిక్ లోనే చూడండి, పర్సనల్ ఫైనాన్స్ టాపిక్ లోనే చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను పేరెంట్స్ అందరినీ, ఆర్ పేరెంట్స్ అవ్వాలి, నెక్స్ట్ పిల్లల్ని కనాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను,
చేస్తున్నాను, పిల్లల్ని చిన్నప్పటి నుంచి జాబ్ వస్తే లైఫ్ సెట్, అండ్ గవర్నమెంట్ జాబ్ అది ఏ జాబ్ అయినా పర్లేదు, వస్తే లైఫ్ సెట్ అనే ఒక వర్డ్ తో పెంచద్దు. లైఫ్ సెట్ అనేది ఎక్కడ ఉండదు. లైఫ్ సెట్ అని మీరు అనేస్తున్నారంటే మీన్స్ ఇది చేస్తే నీ లైఫ్ సెట్ అనేస్తున్నారంటే దాని అర్థం తన గ్రోత్ అక్కడతో ఆపేయమని చెప్తున్నట్లు. ఛాలెంజెస్ లేని దగ్గర, గ్రోత్ లేని దగ్గర లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు. అది జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి. అండ్ బిజినెస్ అంటే కూడా అందరూ అనుకుంటారు ఏదో చిన్న ఒక బిజినెస్ పెట్టేసి అది మనం చేసుకుంటూ ఇన్కమ్ వస్తుంటే అది కూడా బిజినెస్ అనుకుంటుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని బిజినెస్ లో ఎలా మార్చుకోవాలనేది ఆలోచించాలి. మనం చిన్నగా స్టార్ట్ చేసినా దాన్ని పెద్దది ఎలా చేయాలో తెలుసుకోవాలి. అండ్ జాబ్ లో ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన స్కిల్స్ అండ్ వాళ్ళకి నచ్చిన బిజినెస్ ఐడియాస్ కోసం ఎంత క్యాపిటల్ మనకు కావాలో అంత టైం వరకు ఎక్కువగా కష్టపడి వాళ్ళ ఓన్ స్టార్ట్అప్స్ ఆర్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునే మెంటాలిటీని మన పిల్లలకి నేర్పించాలి తప్పితే ఎలా అయినా బాగా చదువు, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, జాబ్ 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 అని వాళ్ళ మైండ్ లో అది ఫిక్స్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ యాంగిల్ ని థింక్ చేయడం కూడా మానేస్తారు. అండ్ ఇప్పుడు బిజినెస్ అంటే ఏమైపోయిందంటే బీటెక్ లేకపోతే డిగ్రీ చేసి ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ ఎంబీఏ లో జాయిన్ అవుతున్నప్పుడు అప్పుడు బిజినెస్ ఆర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, స్టార్ట్అప్స్ ఇంట్రెస్ట్. ఇదే మొదటి నుంచి ఉంటే వాళ్ళు డిగ్రీ బీటెక్ చేస్తున్నప్పుడే కొన్ని ఐడియాస్ తో చిన్న చిన్న క్యాపిటల్ తో కూడా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయ్యే పాయింట్ గా వాళ్ళ ఒక మంచి బిజినెస్ తో సొసైటీలోకి వెళ్లే వాళ్ళేమో. సో కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ గురించి ఏం తక్కువ చేయొద్దు. ఎడ్యుకేషన్ ఉంటేనే నువ్వు లైఫ్ లో ఎదుగుతావని నేర్పించండి, కానీ జాబ్ వస్తేనే లైఫ్ సెట్, గవర్నమెంట్ జాబ్ వస్తే ఆలోచించవలేదని ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం జాబ్స్ చేయొద్దు, బిజినెస్ చేయండి అని చెప్పడం కాదు. ముఖ్యంగా పేరెంట్స్ నేను అడగాలనుకుంటున్నాను ఇది. మీ పిల్లలు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నాన్న లేకపోతే అమ్మ నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే నాకు ఈ ఐడియా ఉంది, దీనిపైన ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయగలిగే స్టేజ్ లో ఉంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే నీ ప్లాన్ ఏంటో చెప్పు అని అడగండి. దీని ద్వారా నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావు, నీ బిజినెస్ ఎప్పుడు గ్రో అవుతుంది, దాని నుంచి ఎప్పుడెప్పుడు ఎంతెంత రావడానికి నీకు ఏ ప్లాన్స్ ఉన్నాయనేది క్లియర్ గా వాళ్ళని అడిగి ఫస్ట్ తెలుసుకొని మీకున్న ఇన్పుట్స్ ఇచ్చి ఇది వర్క్ అవ్వదురా, ఇది రీజన్స్ అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేకాని స్ట్రైట్ అవే బిజినెస్ రిస్క్, అది వద్దు, నువ్వు జాబ్ చే, ఇప్పుడు ఉన్న డబ్బులు కూడా పోగొడతావా, నీ చదువుకింత ఖర్చు పెట్టాను దీనికింత, ఇవన్నీ వాళ్ళ దగ్గర దయచేసి మాట్లాడద్దు. బికాస్ గత్యంతరం లేక జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ గత్యంతరం లేక ఏదో ఒకటి చేయాలని బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకరు బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని బయటికి చెప్తున్నాడంటే, అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా బయటికి చెప్తున్నారంటే వాళ్ళు దానికి ముందు ఖచ్చితంగా దాని మీద ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. ఈవెన్ వాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్ ఉంది, ఒక ఫార్ములా ఉంది. నేను బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలనుకున్నాను, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేరెంట్స్ బిజినెస్ అని మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. అసలు టాపిక్ లోకి వెళ్లే ముందు మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక గ్రేట్ రన్నర్ అవ్వాలనుకుంటున్నారు, బాగా పరిగెత్తే వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మీ మైండ్ లో పదే పదే అది థింక్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ దానిపైనే మీ ఫుల్ ఎనర్జీ పెట్టారంటే నిజంగానే మీరు ఒక మంచి రన్నర్ అవుతారు. రన్నరే కాదు, మీ లైఫ్ లో మీరు ఏది అవ్వాలనుకున్నా మీ ఫుల్ థింకింగ్, ఎనర్జీ, ఫోకస్, అటెన్షన్ మొత్తం దానిపైన పెడితే ఖచ్చితంగా మీరు అది అవుతారు. ద సీక్రెట్ బుక్ మీరు చదివే ఉంటారనుకుంటున్నాను, చదవకపోతున్నా మీరు ఏమి ఆలోచిస్తారో అదే మీ ఫ్యూచర్. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది రెండు మైండ్ సెట్స్ మీ కెరియర్ పరంగా. ఒకటి జాబ్ మైండ్ సెట్, ఇంకొకటి బిజినెస్ మైండ్ సెట్. మైండ్ సెట్ అంటున్నాను, కెరియర్ అనట్లేదు. జాబ్ మైండ్ సెట్ ఉంటూ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మైండ్ సెట్ ఉంటూ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పుడైతే మీకు క్లియర్ గా అర్థమవుతుందో మీ లైఫ్ మీ కంట్రోల్ లోకి వస్తుంది. జాబ్ మైండ్ సెట్ ఉండి బిజినెస్ చేసే వాళ్ళ గురించి మొదట మాట్లాడుకుందాం. సింపుల్ గా చెప్పేస్తాను. జాబ్ మైండ్ సెట్ అంటే వీళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకోరు. వీళ్ళెప్పుడు వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అనుకోండి, నెగిటివ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, అది వాళ్ళు బాధ్యత తీసుకోరు, ఎక్స్టర్నల్ రీజన్స్ మీద ఇస్తారు. లైక్ బిజినెస్ లో లాసెస్ వస్తున్నాయి అనుకోండి, కొంత లాసెస్ వస్తున్నాయి, ఎక్కడ లాస్ వచ్చిందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చూడక వీళ్ళకంటే ఎక్కువ లాసెస్ వస్తున్న వాళ్ళని చూపించి వాళ్ళకి ఇంకా ఎక్కువ లాసులు వస్తున్నాయి, ప్రెసెంట్ బిజినెస్ అలానే ఉంది, మనం ఏం చేయలేమంటారు. అలాగే ప్రతి నెగిటివ్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పక్కన వాళ్ళ మీద వేయడం. అండ్ బిజినెస్ లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆర్ ఇంకా దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అసలు నేను చేస్తున్న దాన్ని ఇంకెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏవి థింక్ చేయకుండా జాబ్ ఓరియంటేషన్ లో మార్నింగ్ వచ్చామా, బిజినెస్ స్టార్ట్ చేసామా, షాప్ ఓపెన్ చేసుకున్నామా, బిజినెస్ అయిపోయిందా, వెళ్ళిపోయామా, అంతే. జరిగింది జరగని, నేను ఎదగను అనుకోని ఒక పర్టికులర్ ఫార్మేట్ లో 9 to 5 జాబ్ ఫార్మేట్ లో ఎలా అయితే జాబ్స్ కి వెళ్ళి వస్తుంటారు, అలానే బిజినెస్ ఫార్మేట్ లో కూడా మిగిలిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇక్కడ మైండ్ సెట్ మారలేదనుకోండి, ఆ సెల్ఫ్ బిజినెస్ లోనే మిగిలిపోతారు. సెల్ఫ్ బిజినెస్ అంటే లైక్ చిన్నగా ఒకటి స్టార్ట్ చేస్తాం, అక్కడ చాలే బ్రతికేస్తున్నాం కదా, ఇంకా వస్తుంది కదా అనుకోని అక్కడక్కడ మిగిలిపోతాం. అదే మీకు ఆ సెల్ఫ్ బిజినెస్ లో బిజినెస్ మైండ్ సెట్ డెవలప్ అయింది అనుకోండి, నేను చేస్తున్న దాన్ని ఇంకెలా ఎక్స్పాండ్ చేయొచ్చు, దానికి ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది, నేను ఎవరెవరిని కూడపెట్టి నాకున్న బిజినెస్ ని పెంచితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని మీరు లేకపోయినా డిఫరెంట్ మోడల్స్ ద్వారా మీరు మీ బిజినెస్ ని స్కేల్ అప్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయొచ్చు. రెండవ రకమైన మైండ్ సెట్, ఇది చాలా వాల్యుబుల్ మైండ్ సెట్. అవకాశం లేక జాబ్ చేస్తూ కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎప్పటికైనా లైఫ్ లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగి అండ్ ఎలాగైనా సరే ఒక జాబ్ తెచ్చుకొని ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. చదువు అయిన వెంటనే ఏదో రకంగా జాబ్ చేసి ఇంట్లో ఉన్న అవసరాలను తీర్చడానికి ఇష్టం లేకపోయినా జాబ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఎక్కడో నాకు ఇది కాదు, నేను ఇక్కడ ఫిట్ కాదు, ఈ 9 to 5 జాబ్ నాది కాదు, నేను బిజినెస్ చేయాలి, నా దగ్గర ఐడియా ఉంది, నేను ఇలా చేయగలను, కానీ నాకు డబ్బులు కావాలి, అది ప్రెసెంట్ నా దగ్గర లేదు. జాబ్ చేస్తాను,
సంపాదిస్తాను, నాకు ఒక పర్టికులర్ లెవెల్ వచ్చాక నేను లోన్ తీసుకోను, లేకపోతే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకునే యువత ఉంటారు చూసారా, వాళ్ళది బిజినెస్ మైండ్ సెట్. జాబ్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. దానికి కావాల్సిన వనరులను అన్నింటినీ, రిసోర్సెస్ అన్నింటినీ వాళ్ళు పోగేసుకుంటూ ఒక స్టేజ్ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఈ రెండు మైండ్ సెట్స్ లో మోస్ట్ వాల్యుబుల్ మైండ్ సెట్ సెకండ్ మైండ్ సెట్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే దెన్ కంగ్రాచులేషన్స్, మీరు డెఫినెట్ గా లైఫ్ లో పెద్ద లెవెల్స్ ని అచీవ్ చేస్తారు. అండ్ ఇప్పుడు బిజినెస్ గురించి, జాబ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు జాబ్ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చదువు అయిన వెంటనే చూడండి, మీ రిలేటివ్స్ ఎక్కడ కూడా బాబు ఏమైనా బిజినెస్ చేస్తావా లేకపోతే జాబ్ చేయాలనుకుంటున్నావా అని ఎవరైనా అడుగుతున్నారా? ఇంకా చదువు కూడా అవ్వరు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఉండగా క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్లు వస్తున్నాయంటగా, మీ వాడికి జాబ్ వచ్చిందా? చదువు అయిపోయి 6 నెలలు అయింది, మా వాడికి ఇక్కడ జాబ్ వచ్చింది, మీ వాడికి జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? అసలు శాలరీ అంతా కూడా వద్దు, ఏ కంపెనీ కూడా వద్దు, అసలు దాంట్లో గ్రోత్ ఏంటో వద్దు, ఏమొద్దు, జాబ్ వచ్చిందా? ఇలా మన పేరెంట్స్, మన రిలేటివ్స్ ఆర్ మనకు తెలిసిన వాళ్ళందరూ ఆలోచించడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఒక 3 లేకపోతే 4 తరాల వెనక్కి వెళ్ళారనుకోండి, 3 పూట్ల తినడం అనేది అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, ఆ టైంలో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, మిడిల్ క్లాస్, ఇప్పుడున్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అప్పుడు ఖచ్చితంగా పూర్ సెగ్మెంట్ లోనే ఉండింటారు. అన్లెస్ వాళ్ళు తరాల వాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్స్ తీసుకొని వాళ్ళ ఆస్తులను కరిగించుంటే తప్పించి ఇప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్రీవియస్ గా చూస్తే వాళ్ళు పూర్ పీపుల్ లోనే ఉండింటారు. ఆ టైం పీరియడ్ లో ఉన్న వాళ్ళకి 3 పూట్ల తినాలంటే మంచి ఉద్యోగం ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా వీలైతే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అప్పుడు మనల్ని ఎవరు తీసేరు. ఒక జాబ్ ఉంటే మనకి లైఫ్ సెక్యూర్, సెట్ అయిపోద్ది లైఫ్ అని వాళ్ళ తర్వాత వాళ్ళని బాగా చదువుకో, జాబ్ తెచ్చుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది. దాని తర్వాత తరాలు వాళ్ళని కూడా అలా జాబ్ మీద ఎక్కువ ఆసక్తి కలిగిస్తూ, జాబ్ ఉంటే జీవితంలో ఇంకేమీ ఉండాల్సిన నీడ్ లేదని ఒక థింకింగ్ ని మన పాస్ట్ లో ఉన్న అవసరాలు నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేస్తూ వచ్చాయి. కానీ ప్రెసెంట్ అలా లేదు, లిటరలీ అలా లేదు. చదివినా చదవకున్నా బయట సొసైటీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి 3 పూట్ల తినగలిగి మంచిగా ఉండడానికి. ఎస్, మంచిగా ఉండడానికి చిన్న చిన్న జాబ్స్ దగ్గర నుంచి కొంచెం టాలెంట్ ఉంటే బయట సొసైటీలో బ్రతకగలిగి, తిండి తింటూ నీట్ గా నిద్రపోగలిగి, గవర్నమెంట్ పథకాలు ఇవన్నీ తీసుకుంటూ జస్ట్ లైఫ్ నాలో లీడ్ చేయడానికి కావాల్సిన వనరులు బోల్డ్ ఉన్నాయి బయట మనకి. సో ఇప్పుడు కేవలం తిండి కోసం జాబ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాల్సిందే. జాబ్ చేస్తేనే లైఫ్ సెట్ అనే ఒక థింగ్స్ ని మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పాస్ చేయడం ఎంత మేరకు కరెక్ట్ కాదు. అలా అనేస్తున్నారు, సరే మీ మాట నమ్మి మా పిల్లల్ని బిజినెస్ చేయమని చెప్తాను, వాడు ఫెయిల్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? వాళ్ళ లైఫ్ నాశనం అవుతున్నట్టు కాదా? అది ఒక వ్యాలిడ్ క్వశ్చన్, నేను దీనికి ఆన్సర్ చేస్తాను. బట్ దానికి ముందు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, పర్టికులర్ గా గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుండడం నా కన్సర్న్, మెయిన్ కన్సర్న్. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్స్ ని బాగా ఎలివేట్ చేసేసారు సొసైటీలో. గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచిగా చూస్తున్నారు, అండ్ మంచి మ్యారేజెస్ వస్తాయి, అండ్ మంచి గుర్తింపు ఉంటుంది. ఇవన్నీ చూసిన యువతకి ఏమైపోతుందంటే, వాళ్ళ దగ్గర మంచి స్కిల్, టాలెంట్ ఉండి ప్రైవేట్ సెక్టార్ లో గ్రో అవ్వగలిగే స్కోప్ ఉంటున్నా వాళ్ళు దాన్ని వదిలి గవర్నమెంట్ సైడ్ వస్తున్నారు. అండ్ గవర్నమెంట్ సైడ్ కూడా ఒక పర్టికులర్ ఎయిమ్ ఉండి, ఒక జాబ్ నాకు రావాలి, ఆ జాబ్ లో నేను ఇలా గ్రో అవుతాను, లేకపోతే నాకు ఆ జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకునే జాబ్ కూడా కాదు. ఏదైనా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు అనుకొని ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఒక ఎగ్జామా 2 ఎగ్జామ్సా, ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్స్ వేసి వాళ్ళ అమూల్యమైన టైం ని, మనీని రెండింటిని కూడా కోచింగ్ సెంటర్ల దగ్గర వేస్ట్ చేస్తున్నారు. ఇది నా మెయిన్ కన్సర్న్. 1000 జాబులు ఉంటే దానికి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఆ 1,00,000 మందిలో 10,000 మంది ఖచ్చితంగా తెలివైన వాళ్ళే ఉంటారు. ఆ తెలివైన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబే కాదు, నేను బిజినెస్ పెడతాను, లేకపోతే చిన్న స్టార్ట్అప్స్ ని పెడతాను అనుకోని కానీ చేసి వాళ్ళు సక్సెస్ అయితే 10,000 మందిలో 1000 మంది సక్సెస్ అయినా 1,00,000 మందికి వాళ్ళు ఖచ్చితంగా ఉపాధిని కల్పించి ఉంటారు. దాని కారణంగా మన సొసైటీ పార్టీకి ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేది. కాబట్టి మీకు స్కిల్ అండ్ టాలెంట్ ఉందనుకుంటే కేవలం గవర్నమెంట్ జాబ్స్ దగ్గర ఆగిపోవద్దు. సో ఇప్పుడు జాబ్స్ కి, బిజినెస్ కి ఉన్న పాజిటివ్స్, నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదట జాబ్ చేసే వాళ్ళకి ఉండే పాజిటివ్స్ కంపేర్డ్ విత్ బిజినెస్ ఏంటో చూద్దాం. జాబ్ చేసుకునే వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ కోసం పనిచేసిన దానికనే ఎంప్లాయీకి శాలరీ ఇస్తుంది. సో వాళ్ళకి ఏం వాటా ఉండదు కాబట్టి కంపెనీలో వాళ్ళు రిస్క్ తీసుకునేది కూడా ఏం లేదు. కానీ ఆ కంపెనీ బిజినెస్ రిస్క్ లోకి వెళ్తే ఆ జాబ్ రిస్క్ లో ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అది పక్కన పెడితే ఇన్కమ్, కంపెనీ కోట్లు సంపాదించినా వీళ్ళకి వచ్చేది వేలే, కంపెనీ లక్షలు సంపాదించినా వీళ్ళకి వచ్చేది వేలే, కంపెనీ రూపాయల్లో సంపాదించి లాసెస్ లో ఉన్నా వీళ్ళకి వచ్చేది వేలే. సో ఎటు ఏది పోతున్నా, కోట్లు వస్తున్నా, లాసెస్ వస్తున్నా, వీళ్ళ శాలరీ కాన్స్టెంట్ గా ఉంటుంది. అండ్ టైం టు టైం వాళ్ళు చేస్తున్న వర్క్ ని బట్టి గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు చేస్తున్న వర్క్ బాగుంటే కొంత డిఫరెంట్ గా ట్రీట్ చేస్తూ వాళ్ళని హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్ కి ప్రమోట్ చేస్తూ ఉంటారు. బిజినెస్ లో అలా ఉండదు. కాంపిటీషన్స్ ఉంటాయి, టైం టు టైం బిజినెస్ లు మారుతూ ఉంటాయి. మనం ఎంత బెస్ట్ గా వర్క్ చేసినా ఫ్లాప్ అయ్యే సినారియోస్ బోల్డ్ ఉంటాయి. నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా యూనిక్ గా ఉంటాయి అండ్ ఒకసారి ఆలోచింపజేసేలా ఉంటాయి. ఫస్ట్ ది నేను చాలా ఎక్కువగా ఇష్టపడేది, బిజినెస్ లో మీరు జాబ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా, మీ లైఫ్ అంతా పెట్టి ఒకరి కోసం పని చేసినా అది మీ నెక్స్ట్ జనరేషన్స్ కి మీరు ఇవ్వలేరు. లైక్ ఒక ఆర్గనైజేషన్ లో మీరు చాలా కష్టపడి ఆర్గనైజేషన్ కోసం చాలా బిల్డ్ చేసి ఆర్గనైజేషన్ ఎక్కడికో తీసుకెళ్లారు, కానీ మీ నెక్స్ట్ జనరేషన్
ఫౌండేషన్ జీరో నుంచే స్టార్ట్ చేయాలి. బిజినెస్ అలా కాదు. మీరు ఇక్కడున్న బిజినెస్ ని ఎక్కడికో తీసుకువెళ్తే వాళ్ళు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళ లైఫ్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ మీరు రెడీ చేసేసినట్లే. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్. అండ్ మీ ఇండిపెండెంట్ గా ఉండొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు, ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ గ్రోత్ ని చూడొచ్చు. అండ్ వన్స్ బిజినెస్ ఒక స్టేజ్ కి వచ్చేసాక, ఒక మెచ్యూర్డ్ బిజినెస్ అయ్యాక టైం అండ్ ఫ్రీడమ్ రెండు మీకు దొరుకుతాయి. మీకు నచ్చిన టైంలో మీరు వెళ్ళొచ్చు. ఆటోమేట్ చేసేస్తుంటే ఒకవేళ బిజినెస్ ని మీరు లేకుండా కూడా రన్ అయ్యేలా చేసేస్తుంటే దాని అసలు మీరు ఎంత టైం కావాలంటే అంత టైం మీకు మీ ఫ్యామిలీకి స్పెండ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మిత్ ఏంటో తెలుసా? అంటే అందరూ అనుకుని ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఇనిషియల్ డేస్ లోనే ఇది ఫేక్, ఇది మనం అనుకుంది కంప్లీట్ గా రాంగ్, ఇది అసలు బిజినెస్ లో జరగదు అనుకునేది ఏంటో తెలుసా? మనీ అండ్ టైం. అందరూ అనుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేస్తే టైం మన చేతిలోకి వస్తుంది, మన నచ్చింది మనం చేయొచ్చని. బట్ బిలీవ్ మీ, మీరు జాబ్ చేస్తే మీకుండే ఫ్రీ టైం కూడా బిజినెస్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇయర్స్ లో ఉండదు. రాత్రి 12 అయినా 1 అయినా 3 అయినా 5 అయినా సరే రాత్రి పగల్లో మేల్కొని మరి మీరు ఎఫర్ట్స్ ని పెట్టాల్సి ఉంటుంది బిజినెస్ లో. సో బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ఫ్రీ టైం ఉండదు. మనీ అట్లీస్ట్ జాబ్ లో అయినా ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఈ టైంకి నాకు జాబ్ లో ఇంత డబ్బులు పడుతుంది, దాన్ని బట్టి నాకు ఈ ఖర్చులు ఉంటాయి అనుకుంటారు. బిజినెస్ లో అలా ఉండదు. ఖర్చులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇన్కమ్ స్టేబుల్ గా ఉండదు. అండ్ కొన్నిసార్లు వేరొక దగ్గర నుంచి అప్పు తెచ్చి మరి ఆ బిజినెస్ ని రన్ చేయాల్సి వస్తుంది. సో బిజినెస్ అనగానే నేను ఇందాక వరకు పాజిటివ్ గా చెప్పాను కదా అని అంత లుక్రేటివ్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనుకోని బిజినెస్ లోకి దిగేసే ముందు మీకు సరైన అవగాహన ఉందా లేదా అన్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్. నేను యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా చాలా అంటే చాలా రీసెర్చ్ చేసుకున్నాం నేను, మా అన్నయ్య అయితే. అండ్ దీని పరంగా ఒకవేళ మీకు నీడ్ అనుకుంటే చెప్పండి, నేను వీటి మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడానికి కూడా మా దగ్గర కంటెంట్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు బిజినెస్ గురించి బాగా పాజిటివ్ గా చెప్పేసినట్లు అనిపిస్తుంది కదా, బట్ నెగిటివ్ సైడ్ ఏంటో చెప్పనా? బిజినెస్ ని మీరు ఇలా నేను చెప్తున్నట్టు ఒక యూట్యూబ్ వీడియో చూసో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ గ్రో అయిపోయారనో, లేకపోతే మోటివేషన్ ఎవరైనా ఇస్తుంటేనో, లేకపోతే ప్రెసెంట్ జాబ్ తో వస్తున్న ఫ్రస్ట్రేషన్ తోనో, త్వరగా డబ్బులు సంపాదించాలనో, మీ ఫ్రీడమ్ మీకు కావాలి, మీ టైం మీకు కావాలనో, లేకపోతే ఇతరులకు మీరేంటో చూపించాలనో మీరు ఈ ఇంటెన్షన్స్ తో స్టార్ట్ చేస్తే బిలీవ్ మీ, మీరు ఫెయిల్ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ తో చేసే ఏ పని సక్సెస్ అవ్వదు. పర్టికులర్ గా బిజినెస్ అసలు సక్సెస్ అవ్వదు. బిజినెస్ అనేది మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, బిజినెస్ అనేది ఒక ఆప్షన్ కాదు. అంటే ఇప్పుడు నా లైఫ్ లో నేను ఏదో చేయాలి సో బిజినెస్ చేస్తాను అనేది ఆప్షన్ కాదు. మీకు ఇంటర్నల్ గా మీ బాడీ మిమ్మల్ని ముందుకు నెట్టాలి. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చేస్తే ఇలా గ్రో అవుతావు, దీంట్లో ఈ ఆపర్చునిటీ ఉంది, బయట ఈ స్పేస్ ఉంది, సో దీంట్లో నువ్వు ఇప్పుడు అడుగు పెడితే నువ్వు మంచిగా ఎదగలవు అని మీకు ఒక లాజిక్ ఎక్కాలి. ఆ లాజిక్ తో బిజినెస్ ఐడియా రావాలి. ఆ బిజినెస్ ఐడియాని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు సక్సెస్ అవుతారు. కానీ ఏదో లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఉంది, లైఫ్ లో ఏం చేయలేకపోతున్నాను, వీళ్ళు అది చేసిన సక్సెస్ అయిపోతున్నారు, లేకపోతే అక్కడెక్కడో ఒక బేకరీ షాప్ పెట్టారు, అది మంచిగా రన్ అవుతుంది, నేను కూడా ఇక్కడ ఒక బేకరీ షాప్ పెడతాను, సక్సెస్ చేస్తానంటే వాళ్ళ మోడల్ ఏంటి, వాళ్ళ యూఎస్పీ ఏంటి, మీన్స్ వాళ్ళ యూనిక్నెస్ ఏంటి, ఎందుకు ఆ బేకరీ సక్సెస్ అయింది, ఆ ఏరియా ఏంటి, అక్కడున్న ఇన్కమ్ పీపుల్ ఏంటి, మీన్స్ వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయగలరా లేదా, అసలు ఇవన్నీ మీరు స్టడీ చేయకుండా మీరు బిజినెస్ పెట్టేస్తే సక్సెస్ అవుతుంది అని అనుకోవడం అనేది డెఫినెట్లీ రాంగ్. అండ్ మీకు ఇందాకే చెప్పాను కదా, బిజినెస్ చేస్తే మన టైం మన చేతుల్లో ఉంటుంది, ఫ్రీడమ్ మన చేతుల్లో ఉంటుంది, డబ్బులు మన ఇష్టం వచ్చినంత సంపాదించుకోవచ్చు, జాబ్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే భ్రమలో బిజినెస్ మొదలు పెట్టారంటే మాత్రం బిలీవ్ మీ, స్టార్టింగ్ ఇయర్స్ లో జాబ్ లోనే నయం కదా, కనీసం ఒక టైంకి జాబ్ అయిపోయేది, నా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ ఉండేది. ఇక్కడేంటి అసలు లేదు, నిద్ర పట్టదు, మన డబ్బులు కదా, మన బిజినెస్ కదా, చాలా చాలా టైం పెట్టాల్సి వస్తుంది స్టార్టింగ్. వన్స్ అది మెచ్యూర్ అయ్యాక, వన్స్ అదొక ఎస్టాబ్లిష్మెంట్ లోకి వచ్చాక, దాని అంతటిగా అది రన్ అయ్యే స్టేజ్కి వచ్చాక అప్పుడు మీ ప్రమేయం ఉండదేమో, అప్పుడు మీకు నిజంగానే ఫ్రీడమ్ దొరుకుతుందేమో, కానీ ముందు దొరకదు. అండ్ డబ్బులు నాకు చెప్పినట్లు అంత ఈజీగా బిజినెస్ నుంచి పెట్టగానే మనకి రెగ్యులర్ గా క్యాష్ ఫ్లోస్ వస్తూ మంచి పని చేశాను జాబ్ వదిలేసాను అనేది అంత ఈజీగా ఉండదు. అంటే బిజినెస్ అంటే క్యాపిటల్ ఉండి, అంటే డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తే దాని నుంచి కోట్లలో సంపాదించడం అనేది కాదు. ఈ సీక్వెన్స్ ని గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా లోపల, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఆర్ మీరు ఉంటున్న ఊర్లో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఇక్కడే కాదు, దాన్ని నేను ఇంకా పెద్ద చేసుకుంటూ ఇండియా వైడ్ గా కూడా, ఈవెన్ కావాలంటే గ్లోబల్ వైడ్ గా కూడా నేను ఎక్స్పాండ్ చేయొచ్చని మీకు ఒక ఐడియా డెవలప్ అవుతుంది కదా. ఆ డెవలప్ చేయకపోతున్నా, ఎక్స్పాండ్ చేయకపోతున్నా, నేను ఇప్పుడున్న లైఫ్ కంటే చాలా మంచిగా బ్రతకచ్చు, నేను ఈ బిజినెస్ చేస్తాను ఒక ఐడియా ఉంటుంది కదా, దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాలి. అసలు ఎంత డబ్బులు అవుతుంది, దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, రియాలిటీ ఏంటో చెప్పండి. వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్ట్ లో చెప్తారు. మేబీ మీరు వస్తే కాంపిటీషన్ అవుతుంది అనుకోండి, నెగిటివ్ గా కూడా కొన్ని చెప్పొచ్చు, ఆర్ మంచి వాళ్ళైతే మీకు అన్ని ఓపెన్ గా కూడా చెప్పొచ్చు. ఏం చెప్తున్నా దాన్ని ఒక డేటా పాయింట్ లా తీసుకొని వాటిపైన వర్క్ చేస్తూ దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు, ఆ హర్డిల్స్ మీకు వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు, రియాలిటీ ఏంటి అనేది కొంత దూరం నుంచి కూడా దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. దానికి కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ చేశాక దానికి ఎంత డబ్బులు అవుతుంది, మీకుంటున్న ఫైనాన్షియల్ కండిషన్ లో మీరు దాన్ని చేయగలరా లేదా అన్నది సెకండ్ ప్లాన్ చేసుకోవాలి. సరే, ఇక్కడ గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది, మన క్యాపిటల్ కూడా మనం చేసుకోగలిగేలాగా ఉంది అన్న తర్వాత లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా బిజినెస్ కనే చూసుకొని మొత్తం అయిపోయిన తర్వాత కాంటాక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ఆ బిజినెస్ ని జీరో నుంచి స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ వరకు వెళ్ళడానికి
ఆ ఎండ్ చైన్ వర్క్ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఎలా అయితే సేల్స్ చేసి రెవెన్యూ ప్రాఫిట్ సంపాదించాలనుకుంటున్నారో ఆ మొత్తంలో కూడా ఒక వాల్యూ చైన్ ఉంటుంది. చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా మీరు కాంటాక్ట్స్ ని పెంచుకోవాలి, మంచి రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి. సో దట్ మీరు కావాలనుకున్న టైంలో మీకు క్విక్ గా దొరుకుతాయి. ఇంకా మంచిగా మీరు రిలేషన్స్ మెయింటైన్ చేస్తే డిస్కౌంట్స్లో కూడా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్, మన బిజినెస్కి కావాల్సిన మ్యాన్ పవర్ కానీ అండ్ నాన్ మ్యాన్ పవర్ లైక్ రా మెటీరియల్స్ కానీ వీటన్నిటిని క్వాలిటీ థింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ పర్టికులర్గా ఎంప్లాయీస్కి ఇది మన బిజినెస్ అనే మైండ్ సెట్ని వాళ్ళకి కానీ తీసుకువెళ్ళగలిగితే అది ఎలా వెళ్తుంది, వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ని విత్ మీ బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు వాళ్ళని కూడా మీ వాళ్ళలా మీరు బెటర్గా ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇది నా బిజినెస్ అనుకుంటారు. చూసారా, వాళ్ళకి అప్పుడు ఇరిటేషన్ ఉండదు. ఎప్పుడైనా అవసరం ఉండి ఎక్కువ టైం వర్క్ చేయాలనుకున్నా వీటన్నిటిని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీరు సక్సెస్ అవ్వగలరు. ఈ మొత్తం జరగాలంటే మీరు జీరో నుంచి హీరో అవ్వాలనుకుంటే బిజినెస్లో మీకు 3 అవసరం. మీరు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్గా నాలెడ్జ్, అండ్ మీరు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఉన్న ఇతరుల ఎక్స్పీరియన్స్ని తెలుసుకొని మీరు ఏ మిస్టేక్స్ అయితే జరుగుతాయి దాన్ని ముందుగానే అడ్డుకోగలిగితే మీ బిజినెస్ని మీరు స్మూత్గా గ్రో చేసుకోగలరు. కాబట్టి ప్రీవియస్గా ఉన్న ఎక్స్పీరియన్స్ని త్రూ యూట్యూబ్ ఆర్ పర్సనల్గా కలిసి సంపాదించండి. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్కెటింగ్. ఈ మూడోది లేకపోతే మీరు ద వరల్డ్ బెస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నా, వరల్డ్ బెస్ట్ క్లాతింగ్ చేస్తున్నా, వరల్డ్ బెస్ట్ మెటీరియల్స్ ఏం చేస్తున్నా అది కొనేవాళ్ళు ఎవరు? మార్కెటింగ్ లేకపోతే. ఆ మార్కెటింగ్ లో మెయిన్లీ మీకు తెలియాల్సింది సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. త్రూ వీటి ద్వారా ట్రాఫిక్ ని ఎలా అచీవ్ చేయాలండో ఇప్పుడు నేను ఈ వీడియోలో దీన్ని డిస్కస్ చేయట్లేదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీరు యూట్యూబ్ లో చూసి కూడా తెలుసుకోవచ్చు, లేదు వీటి మీద వీడియోస్ చేయమన్నా నేను చేస్తాను. కానీ ఓవరాల్ గా ఈ మార్కెటింగ్ సబ్జెక్ట్ అనేది కీ బిజినెస్ సక్సెస్ అవడంలో. బట్ ఈ ఛానల్, ఫైనాన్షియల్ ఛానల్, నేను వీటి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. మీరు నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే నేను డెఫినెట్ గా మాట్లాడతాను. బట్ ఈ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా జీరోలో ఉన్న మీ బిజినెస్ ని ఒక పెద్ద స్కేల్ కి మీరు గ్రో అప్ చేయగలరు. సో ఇది ఫార్ములా, మేము ఫాలో అవ్వాలనుకున్న ఫార్ములా. అండ్ ఇక్కడ క్లియర్ గా ఒక కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను. జాబ్ చేయడం క్రైమ్ కాదు, బట్ మీకు స్కిల్స్ ఉండి బిజినెస్ చేయగలిగే మైండ్ సెట్ ఉండి జస్ట్ బికాస్ రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనుకొని వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదు. ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయండి. ఏం చేస్తే మీ బిజినెస్ ఫ్లాప్ అవడానికి నెక్స్ట్ ఇంపాసిబుల్ తెలుసుకొని మొత్తం A to Z ఉన్న అన్ని చెక్స్ ని సరి చూసుకుంటూ వన్స్ అడుగు పెట్టాక వెనక్కి తిరిగి చూడనట్లు ఒక ప్లాన్ ని మీరు సిద్ధం చేసుకొని బిజినెస్ రంగంలో అడుగు పెట్టారంటే మీరు ఇంకొక 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్తారు. నెక్స్ట్ జనరేషన్స్ కి మీరు ఒక భరోసాని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆస్తులు అంటే ఏమనుకుంటున్నారు? వెనక పొలాలు, ఇల్లులు, పెద్ద కార్లు, బంగారాలు ఇవ్వడం అనుకుంటున్నారా? బిజినెస్ కూడా ఒక పెద్ద ఆస్తే. సో జాబ్ చేయండి. ఇనిషియల్ డేస్ లో మీ దగ్గర క్యాపిటల్ లేకపోవచ్చు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోవచ్చు, ఎలా అయినా మీరు జాబ్ చేయండి, మంచిగా క్యాపిటల్ ఎర్న్ చేయండి. బట్ ప్యారలల్ గా ఏం బిజినెస్ చేయడానికి మీకు ఆసక్తి ఉంది, మీ చుట్టుపక్కల ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేటిల్లో మీరు ఇక్కడి నుంచి ఒక ఓవర్ ద 5 years 6 years తర్వాత వచ్చిన క్యాపిటల్ ని కొంత మొత్తంలో డబ్బులు పెట్టి ఎలా మీరు గ్రో చేసుకోగలరండి, మినిమం స్పెండింగ్ తో ఎలా చేయగలరనేది ఆలోచించండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ అనగానే ఇంట్లో ఉన్న మొత్తం డబ్బుల్ని పట్టుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టేసి మొత్తం పెట్టేసి ఇది నేను చేస్తున్న బిజినెస్ అంటారు. తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా స్మార్ట్ గా ఆలోచిస్తారు. మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలా, వేరే వాళ్ళకి మనకి మెటీరియల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళతో చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని మనం బ్రాండింగ్ చేసుకొని మార్కెటింగ్ మనం చేసుకోవాలా? మీన్స్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ మనం చూసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, సేమ్ మనం చెప్తున్న క్వాలిటీతోనే చేసే వాళ్ళకి ఇవ్వచ్చు, క్వాలిటీ వాళ్ళు మేనేజ్ చేయకపోతే ఇంకొకరికి ఇవ్వచ్చు. ఇలా ప్రతి బిజినెస్ లో కూడా అన్ని ఏరియాస్ మనమే చూడాల్సిన అవసరం లేదు. బ్రాండింగ్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ థింగ్స్ ఇవన్నీ కూడా మనమే చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి సోర్స్ చేసుకొని తక్కువ డబ్బుల్ని ఖర్చు పెడుతూ కూడా మనం ఎందులో బెస్ట్, మార్కెటింగ్ లోనా బ్రాండింగ్ లోనా ఎందులో బెస్ట్ చూసుకొని అందులో మనం ఫోకస్ చేస్తే తక్కువ క్యాపిటల్ తో ఇనిషియల్ గా మీరు వెళ్తారు. స్లోగా మీ బిజినెస్ గ్రో అవుతుంది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్ గా మీరే మొత్తం ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ మీరే మెయింటైన్ చేయండి. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ని మీరే పెట్టుకోండి. లలిత జ్యువెలర్స్ ఒక ఎండి అండ్ CEO తీసుకోండి, కిరణ్ గారు అనుకుంటా. స్టార్టింగ్ లో తను చేసింది ఏంటి, బంగారాన్ని ఒక దగ్గర తయారు చేయించి మోడల్స్ చేసి ఇంకొక ఊర్లోకి వెళ్ళి అమ్మారు. ఈ మధ్యలో కమిషన్ వచ్చింది. తయారు చేస్తున్న దగ్గర తనకి దొరికిన రేట్ కంటే అమ్ముతున్న దగ్గర తనకి ఎక్కువ రేటు దొరకడం కమిషన్ వచ్చింది. దాంతో స్లోగా 1-2 నగలు అమ్మేవాళ్ళు ఎక్కువ నగలు అమ్మడం మొదలు పెట్టారు, ఎక్కువ కమిషన్ వచ్చింది. అలా కోట్లు సంపాదించి కష్టాల్లో ఉన్న లలిత జ్యువెలర్స్ ని కొనేశారు. స్టార్టింగ్ లోనే తను జ్యువెలరీ షాప్ పెట్టలేదు కదా, ఎందుకంటే పెట్టాలంటే డబ్బు లేదు కాబట్టి. ఒకవేళ పెట్టినా తను ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళేమో, బికాస్ ఆ ఇండస్ట్రీ గురించి తనకు తెలియదు కాబట్టి. సో ప్రతిదీ మొదలు పెడుతున్నప్పుడే పెద్దదిగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఇండస్ట్రీలో అవగాహన తెచ్చుకోవడానికైనా సరే ముందు తక్కువ డబ్బులతో వెళ్ళండి. సో దట్ మీకు ఏ రిస్క్లు ఉన్నాయి, ఏ టైంలో ఎలాంటి థ్రెట్స్ ఆ బిజినెస్ కు ఉన్నాయి అన్ని అర్థమవుతాయి.
స్లోగా మీకు గ్రిప్ వచ్చింది అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు ఆ బిజినెస్ ద్వారా సంపాదించిన క్యాపిటల్ తోనే మీరు బిజినెస్ లో ఎదిగే ప్రయత్నం అప్పుడు చేయొచ్చు. సో జాబ్ బిజినెస్ కాదు, అవసరమైతే జాబ్ చేసుకుంటూ నెక్స్ట్ బిజినెస్ ఎలా చేయాలన్న ఐడియాలజీ రావాలి. లేదు నాకు ఇవేం కాదు, నేను జాబ్ లోనే ఉంటాను, నేను చేస్తుంది తప్ప అంటే అలా ఏం కాదు. బట్ ఈవెన్ ఆ జాబ్ లో కూడా మీరు ఎలా గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కెరియర్ లో మీరు ఏమేం చేస్తే ఆ జాబ్ లో ఇంకా ఇంకా మంచి పొజిషన్స్ కి వెళ్ళగలరని అది ఆలోచించి అక్కడ కూడా గ్రో అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ లాస్ట్ ఎండ్ చేసే ముందు ఇవన్నీ మనం కెరియర్ పరంగా మాట్లాడుకున్నామా, టాక్స్ బెనిఫిట్స్ అనేవి మీరు విన్నారంటే జాబ్ చేస్తున్న వాళ్ళకంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎందుకు ఇన్ని లక్షలు సేవ్ అవుతుంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఇది సింపుల్ గా చెప్తాను. శాలరీ వస్తున్న అతను ట్యాక్స్ కట్టాక మిగిలిన వాటితో ల్యాప్టాప్ కొనడమా, ట్రిప్ వేయడమా, మీన్స్ ట్రావెల్ ప్లాన్ చేయడమా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్ కొనుక్కోవడమా, ఇల్లు కొనుక్కోవడమా, ఇవి చేస్తుంటారు కదా. కానీ బిజినెస్ చేసే వాళ్ళు అలా కాదు. సంపాదించిన దాంట్లో నుంచి మొబైల్ కొనుక్కోవడం, కార్ కొనుక్కోవడం, ట్రిప్పులు ప్లాన్ చేయడం, అవసరమైతే వాళ్ళ ఆఫీస్ ని బిల్డ్ చేసుకోవడం, వాళ్ళకి సంబంధించినవన్నీ కొనేసుకుంటారు. బట్ అన్ని కూడా బిజినెస్ లో చూపించి వాటి మీద ట్యాక్స్ కట్టరు. సో సంపాదించిన దాంట్లోంచి ఖర్చు పెట్టి మిగిలిన దానికి మాత్రమే ట్యాక్స్ కడతారు. అదే సాలరీ అతను సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టి మిగిలిందే ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి ఇన్కమ్ ఇద్దరికి ఒకటే వస్తున్నా బిజినెస్ చేసే అతనికి నెట్ సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ విత్ సాలరీడ్ అతనితో పోలిస్తే. కాబట్టి సాలరీ కంటే బిజినెస్ లో కొంత తక్కువ ఇన్కమ్ ఉంటున్నా ట్యాక్స్ పరంగా ఎడ్జ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా అయితే జిఎస్టీ ఇన్పుట్స్ ని కూడా తీసుకుంటూ బిజినెస్ పరంగా చేసే ఎక్స్పెన్సెస్ కి అది వాళ్ళే కదా వాడుకుంటారు ఇండివిజువల్ గా. బిజినెస్ అంటే అదేం వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు, వాళ్ళు వాడుకునేదే. జిఎస్టీ ఇన్పుట్ క్లయింట్స్ ని తీసుకుంటూ కూడా పెద్ద మొత్తంలో సేవింగ్స్ బిజినెస్ లో జరుగుతుంటాయి. కాబట్టి మీకు ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే ఎందుకులే రిస్క్ అనుకోకండి, ప్లాన్ చేయండి, ప్రాపర్ గా ప్లాన్ చేయండి. ఎంత తక్కువ డబ్బులతో చేయొచ్చు, ఎలా మనం ఇనిషియేట్ చేయొచ్చు, మనకి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ఏవేవి రిస్క్, నేను ఏవేవి టచ్ చేయకూడదు, ఎప్పుడు నేను మళ్ళీ నా ప్లాన్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, మీన్స్ నా బిజినెస్ ని ఎప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలి అని ప్రాపర్ లాజిక్ అండ్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో మీరు కానీ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారని అండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ ఇదే టాపిక్ పై ఫర్దర్ గా కూడా మీరు వీడియోస్ కావాలనుకుంటున్నారు, లైక్ ఈ బిజినెస్ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు, మేము అనుకున్నవి, మేము రీసెర్చ్ చేసినవి ఇన్ని ఇయర్స్ లో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అని మీరు అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియోని చూస్తుంటే ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్న పాయింట్ లో ఎంత టైం ఉందో ఈ టైం వరకు నేను వీడియోని చూసానని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ లెంతీ వీడియోస్ ఎండ్ వరకు చూడడం చాలా తక్కువ. ఇదే వీడియో నేను 10 minutes లో కూడా చేసుండొచ్చు. బట్ ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకుంది ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ లో ఉంటున్న కంటెంట్ ని కాదు, ఈ ఎంటైర్ టాపిక్ పై ఉన్న నాకున్న అవగాహన, నాకున్న నాలెడ్జ్ ని. ఐ హోప్ మీకు అర్థమైందని. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మమ్మల్ని అండ్ మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి తీసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. త్రూ వాటి ద్వారా వెళ్తే మమ్మల్ని అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇన్సూరెన్స్ అనే కాదు, క్రెడిట్ కార్డ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ ఛానల్ ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ కి బదులు త్రూ వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మాకు కమిషన్ వస్తుంది, అది మమ్మల్ని, మా ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.